తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే మీరు యూఎస్ వెళ్ళక ముందు అంటే సీఎం గారిని అయితే మీరు కలవడం అయితే జరిగింది. అంటే ఎడ్యుకేషన్ పాలసీ గురించి అది ఎంతవరకు వచ్చింది? అమలు జరుగుతుందంటారా? మన రాష్ట్ర పరిస్థితి అయితే బాలేదని ఆయన పదే పదే ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇస్తా ఉన్నారు. అంటే ఏం చెప్తారు? ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దలకి ఏ పార్టీ అయినా కూడా విద్య బాగు చేయాలి, విద్యా ప్రమాణాలు బాగోలేదనే విషయం తెలుసు. దానికి పరిష్కార విషయంలో చాలా సందేహం, వాళ్ళకి అంత గందరగోళం ఉంది. నేను స్పష్టంగా చెప్తున్నాను, డబ్బు ఖర్చు కాదు విద్యను బాగు చేయడానికి అవసరము. డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క బిడ్డ మీద. అంతకంటే ఎక్కువ పెడతారా? ఇంకా రాష్ట్రాన్ని దివాలా తీస్తారా? డబ్బు కాదు, అంగట్లు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే పరీక్షల ప్రమాణాలు పూర్తిగా నాశనం చేశామో, డిటెన్షన్లు లేవు, చదవకపోయినా నేర్చుకోకపోయినా అలా 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 వెళ్ళిపోతాం. ఏమీ తెలియకపోయినా బట్టి పట్టినా కాపీ కొట్టినా 199 మార్కులు వస్తాయి. ఇంకా చదివే ఉంటుంది. కాబట్టి నిజమైన నైపుణ్యాన్ని పరిశీలించే పరీక్షలు. విషయం అర్థమైందా? అర్థమైందని ఉపయోగిస్తున్నారా? నిజంగా సమస్యల పరిష్కారాన్ని సాధిస్తున్నారా? దాన్ని పరిశీలించే పరీక్షలు కనుకున్నట్లయితే, అవి నిజాయితీగా జరిపినట్టయితే ఆటోమేటిక్గా ప్రతి బిడ్డ, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి టీచరు, ప్రతి స్కూలు, ప్రతి యాజమాన్యం ఈ పిల్లలకి మంచి ఫలితాలు రావాలి. మనం ఉన్నది కదా, మా పిల్లల ర్యాంకులు కావాలి, మార్కులు కావాలి. ఆ ర్యాంకులు మార్కులు ఇవాళ ఏమవుతుంది, బట్టి పడితే కాపీ కొడితే వచ్చేస్తున్నాయి. బ్రహ్మాండంగా చేస్తున్నారు. 99% పాసులు. ఆ స్థాయిలో ఎంతమందికి నిజంగా జ్ఞానం ఉంది? 15% ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ వాళ్ళ సర్వేలో, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో. ఈ గందరగోళం, ఈ మోసం నుంచి బయటపడాలి. ఈ డ్రామాలు ఆపాలి. మంచి పరీక్షల పద్ధతి పెట్టండి. మిగతా చాలా చేయాలి. ఇంకా వీళ్ళంత మేరకు స్థానికంగా జవాబుదారీకి పెట్టండి. ఇన్స్పెక్షన్లు మానిటరింగ్ పెట్టండి. కొన్ని ఇన్స్పెక్షన్ మానిటరింగ్ అధికారికంగా ఆదేశాలు జారీ చేశారని విన్నాను. ఇన్స్పెక్టర్ టీచర్లను ఇన్స్పెక్టర్లు నియమించి మంచి సంతోషం, ఒక చిన్న స్టెప్. కానీ కీలకం, అత్యంత కీలకమైనది పరీక్షల పద్ధతిని సమూలంగా సంస్కరించి ఒత్తిడి ఉండకూడదు, బట్టి పట్టి జ్ఞాపశక్తిని పరీక్షించేదిగా ఉండకూడదు. తార్కిక జ్ఞానాన్ని, అవగాహనని, ఆ విషయాన్ని ఉపయోగించే శక్తిని, దాన్ని పరీక్షించే పరీక్ష వస్తే 3-4 ఏళ్లలో మొత్తం విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ప్రమాణాలు బాగుపడుతుంది. అంటే పాలకులు, నాయకులు ఎలా అనుకున్నా నాకైతే ప్రాబ్లం లేదు. ఒక కామన్గా కావచ్చు, ఒక తండ్రిగా కావచ్చు. అంటే మీరు ఇచ్చేటువంటి పాలసీ, ఎఫ్డిఆర్ కావచ్చు, జేపీ కావచ్చు, ఇచ్చే పాలసీ ఈ ప్రభుత్వంలో పాలకులకి అర్థం కాలేదంటారా? ఏం చెప్తారు? అర్థం అవుతుందంటారా? అర్థమైందంటారా? ఏం చెప్తారు? స్ట్రైట్ క్వశ్చన్. నేను చెప్పే మాటలు అర్థమైతే లేదో ప్రజలు నిర్ణయించుకోవాలి. ప్రభుత్వాలకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. మరి నిర్ణయం తీసుకోవటంలో మరి ఏమవుతుంది అంటే అర్థమైనా ఎందుకని ఇంప్లిమెంట్ చేయట్లేదు? బిగ్ క్వశ్చన్ ఇక్కడ. కొన్ని చేసి ఉదాహరణకి మీకు ఇన్స్పెక్షన్కి ఏర్పాటు చేస్తారని విన్నాను నేను. అంతవరకు వాస్తవం మీరు చెప్పాలి, పరిశీలించి. అలా కొన్ని చేస్తున్నారు. కానీ మౌలికంగా ఏది చేస్తే ఇంత అధ్వాన్న స్థితిలో అట్టడుగున ఉన్న విద్యా ప్రమాణాలు బాగుపడి ప్రతి కుటుంబంలో పేద కుటుంబాల పిల్లలకు సైతం మంచి ప్రమాణాల విద్య వస్తుందని చెప్పినదో దాని మీద దృష్టి పెట్టాలి. పైసా ఖర్చు లేకుండా. ఉదాహరణకి ప్రజాస్వామ్య పీఠం కొన్ని ఇతర సంస్థలతో కలిసి కూర్చుని పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చడం కోసం చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక ఏర్పాటు చేసే నమూనా తయారు చేశాం. మేము సిద్ధంగా ఉన్నాం మీ సాయం చేయడానికి, ఒక్క పైసా తీసుకోకుండా. నిజంగా పిల్లల విద్యా ప్రమాణాలు బాగుపడాలి, ఏ కులమో ఏ కుటుంబం అయినా కూడా తెలివితేటలు వికసించాలి, సంపద దృష్టిలో భాగస్వాములు కావాలి. ఎల్లకాలం వాళ్ళని మనం యాచకులుగా మార్చేసి తాయిలాలు ఇవ్వడం కాదు. సంక్షేమం అవసరం, కానీ సంక్షేమంగా అది పరిపాలన, సంక్షేమంగా అది అభివృద్ధి. నిజమైన అభివృద్ధి నైపుణ్యము, దాని నుంచి వచ్చే ఉపాధి, దాని నుంచి వచ్చే ఆదాయము. అది గనక గమనించినట్టయితే మరి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. మేమంతా సిద్ధంగా ఉన్నాం. పౌర సమాజం నుంచి ఎన్నో సంవత్సరాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ దేశంలో విద్యను బాగు చేయాలంటే సహాయపడిన వాళ్ళు లేరు. అది జేపీ గారు అయితే చెప్తుంది. ఎఫ్డిఆర్ కావచ్చు, జేపీ గారు కావచ్చు, ఆరోగ్య పాలసీని కూడా ఒకసారి రివ్యూ చేయాలని అయితే కామన్ మ్యాన్గా అయితే నేను కోరుకుంటున్నాను ప్రజల తరఫున. థ్యాంక్ యూ. రైట్ సార్.